ఇది అమెరికాలో ఇల్లు కట్టేటప్పుడు ఇట్లా ఉంటుంది. కింద ఫౌండేషన్ వేస్తారు, అంతా బేస్మెంటు. ముందు అది చేసిన తర్వాత అప్పుడు వేరే స్టార్ట్ చేస్తారనమాట. అది ఇట్లా వేస్తారు. పైన అంతా చెక్కలేను, ప్లేవుడ్ అంతా. మనకేం ప్లేవుడ్ ఇవి ఉంటాయి. ఈ కాస్ట్లు ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉంటాయి. 100 years అయినా ఇట్లానే ఉంటుంది. మనకైతే ఈ మధ్య 5-6 ఏళ్ళు 10 ఏళ్ళకే ఇల్లు చెదలొస్తుంది. కానీ ఇక్కడ 100 years అయినా ఇట్లానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో రిపేర్లు వస్తూ ఉంటాయి, అన్నీ చేయించుకుంటూ ఉండాలి. మొత్తం చెక్కే చూడండి. ఎంత మెట్టుల దగ్గర నుంచి సైడ్లు అంతా చెక్కే. ఆ వుడ్తోనే ఇట్లా చేశారు మొత్తం. గ్రౌండ్ ఫ్లోరు అంతే, ఫస్ట్ ఫ్లోర్ అంతే, వుడ్డేను మొత్తం. ఇది మోడల్ హోమ్ అని అమెరికాలో ఇట్లా ముందే చూపిస్తారు. చూపించేసి ఇట్లా ఇది ఎంట్రన్స్ అట్లా ఇస్తారు. కాకపోతే మనం కూడా మార్చుకోవచ్చు కొన్ని. మనకేమన్నా కావాలన్నా చిన్న చిన్న మార్పులను పెద్దగా చేయనీరు వాళ్ళు. ఏమి ఉన్నట్లో వాళ్ళు ఏది ఇస్తే అదే ఉంచాలి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవచ్చు. ఇది హాలు, బయట ఎంట్రన్స్ ఇది. ఇదొక బెడ్రూము. ఇది హాలు, అదే డైనింగ్ హాలు. పక్కన సోఫాలో దాని అక్కడి నుంచి 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు కిచెన్లోకి. ఇది మెట్ల కింద స్టోరేజ్ రూమ్ లాగిచ్చాడు. హాలు కిచెను కలిసే ఉన్నాయి. ఇటు నుంచి అటు నుంచి 2 వైపులు వెళ్ళొచ్చు. ఇది ప్యాంట్రీ. ఇదంతా అరుగు 2 ఇచ్చాడు. మనకైతే ఒకటే సింగిల్ వస్తుంది. ఇక్కడైతే డబుల్ ఇచ్చాడు. అటు వైపు ఇటువైపు సపరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టేబుల్. మళ్ళీ ఇది బ్యాక్ యార్డ్ అంతా. మనకిష్టం ఉంటే చిన్న కిచెన్ లాగా పెట్టుకోవచ్చు. బయట కూడా కిచెన్ లాగా పెట్టుకోవచ్చు, సిట్టింగ్ వేసుకోవచ్చు. బార్బిక్యూ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ అక్కడ సండేలు. ఎన్మాల్ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఆ గ్రౌండ్లో, బ్యాక్ యార్డ్లో.
మొత్తం వుడ్డే చూడండి, కింద కూడా మనకి కింద గ్రానైట్ ఎంత టైల్స్ కానీ గ్రానైట్ కానీ మార్బుల్ కానీ వేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా వుడ్డేను. మార్బుల్స్ వేస్తారంట, కాకపోతే కాస్ట్ అంట వాళ్ళకి బాగా. ఇదొక బెడ్రూము. అదొక క్లాజెట్ బెడ్రూమ్లోది. ఇది వాష్రూము. రెండు ఇస్తాడు, స్టాండింగ్ అది షవరు టబ్బు రెండు ఇస్తాడు. వాళ్ళు ఇచ్చిన ఇంటీరియర్ ఉంచుకోవచ్చు, లేదంటే మనం ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా. కాకపోతే అదొక కాస్ట్ మళ్ళీ. అప్స్టేర్ ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. వుడ్ మీద కార్పెట్ వేస్తాడు. ఇది బయట హాలు, సిట్టింగ్. హాల్లో మళ్ళీ ఒక క్లాజెట్ లాగిచ్చాడు. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, మనం సోఫాలు ఉంటాయి. ఇదొక వాష్రూము. ఇదో బెడ్రూము. ఇది బెడ్రూమ్ కిటికీ మనం బయట వైపు అంతా కనిపిస్తూ ఉంటుంది. సిట్టింగ్ కూడా వేసాడు. అది వద్దన్నాం మేము సిట్టింగ్ది, అయినా కూడా ఎత్తను ఎట్లా ఇస్తున్నారో అట్లాగే ఇస్తారంట వాళ్ళు. అక్కడ అంత స్పేస్ తీసుకుంటుందని వద్దన్నాం అక్కడ, కానీ ఎట్లా ఉందో అట్లాగే ఇస్తారంట అక్కడ. ఇదొక బెడ్రూము. మన ఇష్టం, మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని బెడ్రూములు కావాలి, ఇది సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, త్రిబులా, మన ఇష్టం అది. ఎన్ని బెడ్రూములు కావాలంటే 4 బెడ్రూములు కావాలంటే 4, 5 కావాలంటే 5. 5 బెడ్స్ 3 బాత్స్ అని ఇస్తాడు. లేదంటే ఎక్కడన్నా 4 బాత్ అంటాడు. ఎక్కువ శాతం 5 బెడ్రూమ్కి 3 బాత్ ఇస్తాడు.